Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Intermediate First Year 1A chapter number 10 Properties of Triangles. Exercise 10B Third Roman First Problem. LHS తీసుకొని RHS ని ప్రూవ్ చేయాలి. Given LHS equal to cos A plus cos B plus cos C. ఓకే సి బేటా ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. కాస్ సిని అలానే రాసేసేయండి. అర్థమైందా? 6th చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం కదా, అలాగేనన్న ఇది కూడా 2 ఇంటూ కాస్ ఆఫ్ దీన్ని ఏం రాయచ్చునన్న 90 మైనస్ సి బై 2 రాయచ్చా? ఎందుకు? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ ఉంది కాబట్టి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి 2 ఇంటూ కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? సైన్ టీటా సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 కాస్ సిని 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ సి బై 2 రాయచ్చానన్నా. ఓకే, ఇవన్నీ ముందర రాసుకుంటాను. ప్లస్ ఈ రెండింట్లో నుంచి ఈ 1 అయిపోయింది కదన్నా. ఇప్పుడు ఇదొక టర్మ్ మిగిలింది. దీంట్లో నుంచి ఏం చేస్తానంటే 2 సైన్ సి బై 2ని కామన్ చేస్తా. 6th చాప్టర్ క్లియర్గా లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే అర్థమైపోతుందమ్మా. ఇది కామన్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 మిగిలింది. ఓకే, ఎస్ 1 ప్లస్ 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2. ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2ని 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాయచ్చా? ఓకే, 1 ప్లస్ 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ 90 మైనస్ టీటా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. 1 ప్లస్ 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ cos of a minus b minus cos of a plus b 2 into sin a by 2 into sin b by 2. Okay, 1 plus 2 2s of 4 ఆర్డర్లో రాస్తాను. sin a by 2 sin b by 2 sin c by 2. 1 ప్లస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ మొత్తం టర్మ్ని ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. 4r ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 బై క్యాపిటల్ ఆర్. 1 ప్లస్ ఇది మొత్తం స్మాల్ ఆర్ కదా నాన్న, బై క్యాపిటల్ ఆర్. ఇదే కదా అడిగినది వాళ్ళు, RHS. Hence, it is proved. So, this is about question number 1 solution. Third Roman second problem. Okay, నన్న ఇదంతా తీసుకొని మనం ప్రూవ్ చేయాలి. మీకు 6th చాప్టర్ కరెక్ట్గా బాగా నేర్చుకొని ఉండింటే లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ టాపిక్ అంటే ఈ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయమ్మా. గివెన్ LHS equal to cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2. Cos square a by 2 plus దీని ప్లేస్లో 1 మైనస్ sin square b by 2 రాస్తాను ప్లస్ cos square c by 2. ఇవన్నీ ముందర రాసుకుంటాను. 1 ప్లస్ cos square a by 2 minus sin square b by 2 plus cos square c by 2.
1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుందమ్మా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకే ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 1 ప్లస్ కాస్ ఈ ఏ ప్లస్ బి బై 2ని 90 మైనస్ సి బై 2 రాయచ్చననా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 అర్థమవుతుందా ఎస్ 1 ప్లస్ కాస్ 90 మైనస్ టీటా ఈజ్ సైన్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2ని 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 రాయచ్చా 1 ప్లస్ 1 ఎంతనన్నా 2 ప్లస్ ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి సైన్ సి బై 2ని కామన్ చేస్తా ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మిగులుతుంది మైనస్ సెకండ్ టర్మ్లో సైన్ సి బై 2 మిగులుతుంది ఓకే 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ సి బై 2 బదులుగా 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాయచ్చా ఓకే 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ 90 మైనస్ టీటా ఈజ్ కాస్ టీటా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 2 ప్లస్ సైన్ సి బై 2 ఇప్పుడు మళ్ళీ దీని బదులుగా మనము 2 ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 రాయచ్చమ్మా 2 సైన్ ఏ సైన్ బి ఓకే 2 ప్లస్ ఈ 2 ముందరికి వస్తే 2 ఇంటూ ఆర్డర్లో రాస్తున్నాను సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని 2 ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను సో ఈ 2 అలానే వస్తుంది ప్లస్ 2 2s 4 ఆర్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 బై ఇది 2r పక్కన రాస్తాను 2 ప్లస్ 4r ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 అంటే ఏమా స్మాల్ ఆర్ బై 2r ఇదే కదా అడిగిండేది వాళ్ళు RHS hence it is proved. So this is about question number 2 solution problem. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయండి అంటున్నారు given LHS equal to sin square A by 2 plus sin square B by 2 plus sin square C by 2. sin square A by 2ని 1 minus cos A whole divisible by 2 రాయచ్చనన్నా అలాగే అన్నింటిని కూడా రాయండి cos B by 2 1 minus cos C whole divisible by 2 LCM ఓవరాల్గా 2 అవుతుంది 1 minus cos A plus 1 minus cos B plus 1 minus cos C 1 plus 1 is 3 మైనస్ కామన్ చేస్తే cos A plus cos B plus cos C whole divisible by 2 3 by 2 minus 1 by 2 into cos A plus cos B plus cos C 3 by 2 into 3 by 2 minus 1 by 2 into దీని బదులుగా మనము ఫ్రమ్ ప్రాబ్లం 1 నుంచి దీని బదులుగా మనం ఏం రాయొచ్చు 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్గా రాయొచ్చు ఓకే 3 by 2 మైనస్ 1 by 2ని మల్టిప్లై చేస్తే 1 by 2 మైనస్ 1 by 2 r by 2r
3/2 minus 1/2. 3/2 minus 1/2. LCM is 2. 3 minus 1 2. 2/2. That means 1 minus దీని రెండింటికి బదులుగా r/2r. ఇదే కదా నాకు ప్రూవ్ చేయమండేది వాళ్ళు. RHS. Hence it is proved. So this is about question number 3 solution. Fourth problem. Okay, see beta. ఏ వాల్యూని డెల్టా వాల్యూస్ని మనము ప్రూవ్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఇదని, డెల్టా ఈక్వల్ టు ఇది అని. ఓకే, ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేద్దాం. ఆర్ ఇంటూ r1 బై r2 ఇంటూ r3. ఆర్ ఇంటూ r1. ఆర్ అంటే ఏంటమ్మా? డెల్టా బై ఎస్ ఇంటూ r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ బై r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఓవరాల్గా రెసిప్రోకల్లోకి వెళ్ళిపోతే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ r2 ప్లస్ r3 చేద్దాం. r2 ప్లస్ r3. r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి. r3 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎల్సిఎం ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ డెల్టా ఇంటూ ఎస్ మైనస్ బి. డెల్టా కామన్ చేస్తే ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మైనస్ ఆఫ్ సి ప్లస్ బి. ఓకేనా? బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి మైనస్ బి. బ్రాకెట్ ఏం వద్దులేనన్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సి అండ్ బి క్యాన్సిల్. డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు r2 ప్లస్ r3 ఇంటూ రూట్ ఓవర్ r ఇంటూ r1 బై r2 ఇంటూ r3. r2 ప్లస్ r3 అంటే డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ రూట్లలో ఉంది కదన్నా ఇది రూట్ r ఇంటూ r1 బై r2 ఇంటూ r3 వాల్యూ రూట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే, డెల్టా ఏ బై రూట్ ఓవరాల్గా రూట్ తీసుకున్నట్లయితే ఓకే. సారీ మా వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను. సో డెల్టా ఏ బై దీన్ని ఏం రాయొచ్చు మనము? రూట్లలో రావాలంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రూట్ 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది? ఇది రూట్లో వాల్యూ, ఈ రూట్లో వాల్యూ మాత్రమే మిగులుతుంది డినామినేటర్లో. ఓవరాల్గా దీన్ని ఇలా రాయొచ్చు. డెల్టా అవుతుంది ఈ వాల్యూ. డెల్టా క్యాన్సిల్ ఏ. ఇదే ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ ఏం అడిగినారు వాళ్ళు? డెల్టా ఈక్వల్ టు r1 ఇంటూ r2 రూట్ ఓవర్ 4r మైనస్ r1 మైనస్ r2 బై r1 ప్లస్ r2 అని అన్నారు. ఓకే, ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. సేమ్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ కూడా గివెన్ RHS ఈక్వల్ టు r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ r1 మైనస్ r2 బై r1 ప్లస్ r2. r1 r2
ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ కామన్ చేస్తే r1 ప్లస్ r2 బై r1 ప్లస్ r2 r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ చూడమ్మా మనం ప్రాబ్లం నెంబర్ 3లో నేర్చుకున్నాం r1 ప్లస్ r2 ఫ్రమ్ ప్రాబ్లం నెంబర్ 3 r1 ప్లస్ r2 అంటే 4r cos స్క్వేర్ c బై 2 కింద కూడా రాసేసేయండి 4r cos స్క్వేర్ c బై 2 4rని కామన్ చేద్దాం ఇక్కడ r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ c బై 2 బై 4r into cos square c by 2 4r cancel r1 r2 into root over 1 minus cos square c by 2 ని sin square c by 2 రాయొచ్చానన్నా by cos square c by 2 ఓకే sin by cos అంటే ఏందిమా tan కదా r1 r2 into root over sin c by 2 by cos c by 2 whole square root cancel r1 అంటే delta by s minus a r2 means delta by s minus b into tan c by 2 delta square అవుతుందామా s minus a into s minus b into root over tan c by 2 బదులుగా s minus b into s minus c whole divisible by s into s minus c మళ్ళీ ఇక్కడ మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే క్యాన్సిల్ చేసుకున్నామో అలా చేసుకోవాలి డెల్టా స్క్వేర్ బై దీన్ని రూట్ s మైనస్ a ఇంటూ s మైనస్ b రూట్ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ root s minus b into s minus c by root s into root s minus c ఇవి రెండు క్యాన్సల్ రూట్ ఒకటి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం మిగులుతుంది మా ఓవరాల్గా డెల్టా స్క్వేర్ బై రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డెల్టా స్క్వేర్ బై డెల్టా ఒక డెల్టా క్యాన్సిల్ డెల్టా ఇదే ఎల్హెచ్ఎస్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏం చేయమంటున్నారు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయండి అంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్వేర్స్లలో ఉంది కదన్నా దీన్ని నేను ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r హోల్ స్క్వేర్ అని తీసుకుంటున్నా ఓకే దీన్ని r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఇదంతా ఒక పార్ట్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ఇక్కడ చూడండి ఇదంతా ఏ ఇదంతా బి అనుకుంటే a minus b whole square formula r3 whole square minus 2 into r1 plus r2 plus r3 a b plus b square ఓకే దీన్ని ఇంకా మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా రాసేస్తానన్నా r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r3 స్క్వేర్ plus r square minus 2 into r1 plus r2 plus r3 into r plus 2 into r1 r2 plus r2 r3 plus r3 r1 ఇది 1 అనుకోండి బట్ r1 plus r2 plus r3 minus r equal to 4r కదమ్మా అండ్ r1 r2 plus r2 r3 ప్లస్ r3 r1 వచ్చేసి s స్క్వేర్ అయితే ఇప్పుడు ఫ్రమ్ 1 నుంచి
16r square equal to r1 square plus r2 square plus r3 square plus r square minus 2r into r1 plus r2 plus r3 minus 2s square అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నౌ 2r into r1 plus r2 plus r3 equal to 2 into దీన్ని డైరెక్ట్ రాస్తానన్నా ఈ r లోపల మలిపేసి డైరెక్ట్ రాస్తున్నాను. డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి 2 into LCM s into s minus a into s minus b into s minus c. డెల్టా స్క్వేర్ కామన్ చేస్తున్నాను ఒకేసారి. ఇక్కడ ఏం మిస్ అయింది? ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి మిగిలింది, మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఓకే, ఎస్ 2 ఇంటూ దీన్ని ఓవరాల్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి. ఓకే, 2 ఇంటూ 2s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ దీని బదులుగా 2s రాస్తున్నాను ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2 ఇంటూ 3s స్క్వేర్ కదా, 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2 ఇంటూ దీన్ని మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏగా రాయొచ్చు. 2 లోపల మల్టిప్లై చేస్తేమా మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఫ్రమ్ 2 నుంచి r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r3 స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు 16r స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ 2s స్క్వేర్. 16r స్క్వేర్ మైనస్ కామన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 2s స్క్వేర్ 4s స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ కామన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ రావండి, ఇక్కడ మైనస్ ఉంటుంది. 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 16r స్క్వేర్ మైనస్ దీన్ని 2s హోల్ స్క్వేర్ రాస్తా. 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏ వద్దులేండి రాస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది టర్మ్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇదే కదమ్మా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది LHS. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ ప్రాబ్లం. P1, P2, P3 అనేటివి ఆల్టిట్యూడ్స్ అంటమ్మా. డ్రాన్ ఫ్రమ్ వర్టిసెస్ ABC టు ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ రెస్పెక్టివ్లీ. అయితే వీటిని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, we know that డెల్టా అంటే 1/2 ఇంటూ ఏ ఇంటూ P1. డెల్టా ఈక్వల్ టు అంటే మనకి వర్టిసెస్ అంటే మనకి ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసుకున్నాం.
ఓకే, దీని నుంచి P1 అంటే 2 డెల్టా బై A, P2 అంటే 2 డెల్టా బై B, P3 అంటే 2 డెల్టా బై C. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3. P1 అంటే 2 డెల్టా బై A, P2 1/2 డెల్టా బై P, P3 1/2 డెల్టా బై C. ఓకే, దీన్ని నార్మల్గా రాయాలంటే A/2 డెల్టా ప్లస్ B/2 డెల్టా ప్లస్ C/2 డెల్టా. ఎల్సిఎం 2 డెల్టా, A ప్లస్ B ప్లస్ C. A ప్లస్ B ప్లస్ C అంటే 2S/2 డెల్టా. ఓకే, క్యాన్సల్. S/డెల్టా మీన్స్ 1/R. ఇదే RHS, ఇది LHS. ఫస్ట్ వన్ ప్రూవ్డ్. సెకండ్ వన్ LHS. 1/P1 ప్లస్ 1/P2 మైనస్ 1/P3. 1/P1 డైరెక్ట్ రాద్దామా నాన్న? రెసిప్రోకల్ రాద్దామా? A/2 డెల్టా, P2 మీన్స్ B/2 డెల్టా, P3 మీన్స్ C/2 డెల్టా. LCM ఈజ్ 2 డెల్టా, A ప్లస్ B మైనస్ C. ఓకే, ఈ Cని ఏం రాస్తానంటే ప్లస్ C మైనస్ 2Cగా రాస్తాను. దీన్ని 2Sగా రాయచ్చా? మైనస్ 2C/2 డెల్టా. న్యూమరేటర్లో 2 కామన్ చేస్తా, S మైనస్ C/2 డెల్టా. 2 క్యాన్సల్. S మైనస్ C డెల్టా అంటే 1/R3. నెక్స్ట్ థర్డ్ వన్ P1, ఇది RHS. P2 P3 ఈక్వల్ టు P1 P2 P3 2 డెల్టా బై A, 2 డెల్టా బై B, 2 డెల్టా బై C అంటే 8 డెల్టా క్యూబ్ బై ABC కదమ్మా. 8 డెల్టా అంటే ABC బై 4R, క్యూబ్ ఉంది, క్యూబ్ బై ABC. ఓకే, ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 8 ఇంటూ వద్దులేండి బై 1 అనుకుంటే ABC హోల్ స్క్వేర్ బై 4R. 4R కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. 8 ఇంటూ ABC హోల్ క్యూబ్ బై 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ R క్యూబ్ 1/ABC. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది. 2 మిగులుతాయి. 4 1 4 2 2 1 2 2 ABC హోల్ స్క్వేర్ బై 2 4 8 R క్యూబ్. ఓకే, ఒకటి వచ్చింది. ఇంకొకటి ప్రూవ్ చేయాలి. దీన్ని ఇంకా మనం ఇంకా ఏం రాయొచ్చు? అంతే కదా నాన్న అడిగిండేది. 8 డెల్టా క్యూబ్ బై ABC ఒకటి ప్రూవ్ అయింది. ABC హోల్ స్క్వేర్ బై 8 R క్యూబ్ అయిపోయింది. RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం. ABC వాల్యూస్ ఇచ్చానన్నా అయితే వీటిని ప్రూవ్ చేయండి అని అంటున్నారు. గివెన్ A ఈక్వల్ టు 13, B ఈక్వల్ టు 14, C ఈక్వల్ టు 15. ఎస్ అంటే ఏమ్మా? A ప్లస్ B ప్లస్ C బై 2. A 13, B 14, C 15 బై 2. 30, 39, 40, 41, 42 by 2. That means 21. S minus A అంటే 21 minus 13, 8. S minus B అంటే 21 minus 14. ఎంత వస్తుంది? 7. S minus C అంటే
S is 21 minus 15 6 అవుతుంది. డెల్టా రూట్ ఓవర్ S into S minus A into S minus B into S minus C. S అంటే 21 into S minus A 8, S minus B 7, S minus C 6. దీన్ని ఓవరాల్గా సింప్లిఫై చేస్తే 84 హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 84. క్యాపిటల్ R ABC by 4 డెల్టా. A 13, B 14, C 15 by 4 into 84. 2 2s are 2 7s are 7 1s are 7 1s are 7 2s are 3 4s are 3 5s are. ఓకే, 13 5s are 65, 2 4s are 8. R వచ్చేసింది. R స్మాల్ ఆర్ ఫార్ములా డెల్టా బై ఎస్. డెల్టా మీన్స్ 84 by S means 21. 3 7s are 3 2s are 3 8s are 7 1s are 7 4s are. సో R is 4. S వచ్చేసింది. R1 ఫార్ములా డెల్టా బై S మైనస్ A. డెల్టా 84, S మైనస్ A is 8. 2 4s are 8, 2 4s are 8, 2 2s are 2 2s are 2 2s are 2 1s are 21 by 2. S వచ్చేసింది. R2 డెల్టా బై S మైనస్ B. డెల్టా మీన్స్ 84, S minus B means 7. 7 1s are 7 1s are 7 2s are 12 వచ్చేసింది. R3 డెల్టా బై S మైనస్ C. 84 by 6. 2 3s are 2 4s are 2 2s are. ఓకే, 3 1s are 3 3, 3 4s are 12. దట్ మీన్స్ 14. ఇవే కదన్నా ప్రూవ్ చేయమండేది. R ఈక్వల్ టు 65 by 8. స్మాల్ r ఈక్వల్ టు 4. క్యాపిటల్ స్మాల్ r1 ఈక్వల్ టు 21 by 2. R2 equal to 12, R3 equal to 14. Hence it is proved. So this is about question number 7 solution ma. 8th problem. Okay. Same nana. ఇంతకు ముందు ABC ఇచ్చారు. క్యాపిటల్ R, స్మాల్ r1, R2, R3ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ R1, R2, R3, Rలు ఇచ్చారు. ABC వాల్యూస్ని ఫైండ్ అవుట్ ప్రూవ్ చేయండి అంటున్నారు. Given R1 2, R2 3, R3 6 and R is 1. ఫస్ట్ మనం డెల్టా కావాలి. డెల్టా స్క్వేర్ ఫార్ములా తెలుసు. R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. R 1 2 3 6 6 స్క్వేర్ రాసుకుందామా, ఎందుకంటే డెల్టా స్క్వేర్ ఉంది. డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్. డెల్టా ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మనకి డెల్టా తెలిసిపోయింది. ఎస్ కావాలి అంటే R ఈక్వల్ టు డెల్టా బై ఎస్ కదా ఫార్ములా. డెల్టా ఈ 6, R మీన్స్ వద్దుండండి, ఇప్పుడు నాకు ఎస్ కావాలి కాబట్టి డెల్టా బై R. దట్ మీన్స్ డెల్టా ఈజ్ 6, R ఈజ్ 1. ఎస్ ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ R1 ఈక్వల్ టు డెల్టా బై S మైనస్ A. ఏ కదా కావాల్సిండేది, క్రాస్ మల్టిప్లై చేస్తా. S మైనస్ A ఈక్వల్ టు డెల్టా బై R1. ఎస్ మీన్స్ 6 మైనస్ A ఈక్వల్ టు డెల్టా ఈజ్ 6 బై R1 మీన్స్ 2. 2 1 జా 2 3 జా 6 మైనస్ 3 ఈక్వల్ టు A ఈక్వల్ టు 3. నెక్స్ట్ R2 ఈక్వల్ టు డెల్టా బై S మైనస్ B. S మైనస్ B ఈక్వల్ టు డెల్టా బై R2. 6 మైనస్ B ఈక్వల్ టు 6 బై 3. 3 1 జా 3 2 జా 6 మైనస్ 2 ఈక్వల్ టు B ఈక్వల్ టు 4. R3 ఈక్వల్ టు డెల్టా బై S మైనస్ C. S మైనస్ C ఈక్వల్ టు డెల్టా బై R3. 6 మైనస్ C ఈక్వల్ టు 6 బై 6. క్యాన్సల్ 1 1. 6 minus C equal to 1. 6 minus 1 equal to C.
సి ఈక్వల్ టు 5 వచ్చేసాయి కదమ్మా. ఇవే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. చాలా ఈజీ నాన్న ఈ చాప్టర్. ఓకే, ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. ఇక్కడికి మీ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.